తమిళనాడులో స్టాలిన్ సై అంటే సరికొత్త రాజకీయం అయ్యేది. డిఎంకే ఏఐడిఎంకే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కనుక సీఎంగా స్టాలిన్ అయితే కనుక డిప్యూటీ సీఎంగా పళనిస్వామిని చేసిన, లేదంటే కనుక 2.5 ఇయర్స్ ప్లస్ 2.5 ఇయర్స్ ఇద్దరు పవర్ షేరింగ్ చేసుకున్నా కానీ అసలు ఇబ్బంది ఉండదు కదా. కానీ ఎందుకు సరికొత్త రాజకీయానికి వీళ్ళు నాంది పలకలేదు? నెంబర్ 1, ఇది కనుక జరుగుంటే కనుక తమిళనాడులో నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి రాబోయే 40-30 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు కంప్లీట్గా ఈ రెండు పార్టీలకి సమాధే. కాబట్టే ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించినటువంటి క్లైమాక్స్ అయితే నడుస్తున్నాయి. ఎన్నికల ముగిసిన ఫలితాలు వచ్చినా ముఖ్యమంత్రి పీఠం అనేది ఎవరికి కూడా తెలియట్లేదు. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది అనమాట టీవీకే. తనదైన శైలిలో ఇప్పుడు పావులు కలుపుతున్న అనుకున్నంత వేగంగా అడుగులు పడడం లేదు, కానీ ప్రస్తుతానికైతే పడ్డాయి. ఆ సిపిఐ సిపిఎం మిగిలిన లెఫ్ట్ పార్టీలన్నీ కూడా సపోర్ట్ ఇవ్వడం కారణంగా పడ్డాయి. సో అతిపెద్ద పార్టీ తనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి విజయ్ వచ్చేసి గవర్నర్పై ఒత్తిడి పెంచారు. ఆయన కాంగ్రెస్ దగ్గర నుంచి ఇంకొక 5 వచ్చే నేపథ్యంలో మొత్తం 118 గాను 112 వరకు అయితే అయినాయి అనమాట. ఇలాంటి క్రమంలోనే వీళ్ళు ఎందుకు కలవలేదు, ఏఐడిఎంకే ఎందుకు కలవలేదు? సో ప్రజల్లోకి వ్యతిరేకత వస్తుంది. ఈ కూటమి ఏర్పాటుతో స్టాలిన్ కొంత భయపడుతూ ఉన్నాడు. ప్రజల్లో మార్పు కోరుకుంటూ విజయ్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన కాదని తాము చేతులు కలిపితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, విజయ్పై సానుభూతి పెరుగుతుంది, భవిష్యత్తులో దెబ్బ పడుతుంది. అందుకే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో అందుకోసం అని చెప్పేసి తన పార్టీ దగ్గర నుంచి ఏఐడిఎంకే దగ్గర నుంచి వచ్చిన ఈ సొంత పార్టీ వాళ్ళు కూడా మనం చేయగలిగితే కనుక సీఎం అయిపోవచ్చు చెప్పిన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినాడు అనమాట. ప్రస్తుతానికి గవర్నర్పై ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఆయన మొదట విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి కోరినాడు. ఒకవేళ విజయ్ అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించకపోతే అప్పుడు మళ్ళీ ప్రభుత్వం కొలాప్స్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్కి అయితే వెళ్ళొచ్చు. కానీ వీటన్నిటికీ ఏదైనా జరగవచ్చు తమిళనాడులో, ఎందుకంటే కేవలం బొటాబొట్టి నెంబర్స్ కాబట్టి ఏదైనా జరగవచ్చు. విడిపోవచ్చు, మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు. ఈ విజయ్ వచ్చినటువంటి 1 సంవత్సరం 2 సంవత్సరాలకి గవర్నమెంట్ని పడేయవచ్చు. అయితే చేస్తున్నటువంటి పనులు బాగాలేదని చెప్పేసి ఎవరైతే పొత్తులో ఉన్నారో ఈ పార్టీలు అగెనెస్ట్గా మారిపోవచ్చు. దినదిన గండం అంటారు కదా, అదనమాట ఇప్పుడు విజయ్ పరిస్థితి. ఎందుకు పొత్తు పెట్టుకోలేదంటే సంపూర్ణమైన స్థాయిలో ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అలాగే ఏఐడిఎంకే డిఎంకే పార్టీల్ని ప్రజలు ఎప్పటికీ కూడా నమ్మరని భావించి ఇప్పుడు స్టాలిన్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది.